నమస్తే బీసీఎన్ న్యూస్తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో సామర్థ్యానికి మించి భారతీయ సిమెంట్స్కు సరఫరా బాధ్యత అప్పగించారన్న మంత్రి పార్థసారథి. ఏ ప్రాతిపదికన సరఫరా చేపట్టాలని నిర్ణయించింది ఆనాటి ముఖ్యమంత్రి అనే ధ్వజం. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే ఎక్కువ సంతోషించే వ్యక్తి తానేనన్న బాలినేని శ్రీనివాసరెడ్డి. తన కుమారుడిని వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఉన్మాదిలా మారిపోయి కులమత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మండిపడ్డ వైసీపీ నేత లక్ష్మీ పార్వతి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ సరఫరాకు భారతీయ సిమెంట్ కంటే ఉత్పత్తి సామర్థ్యంలో అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్ పెద్దవైన వాటిని కాదని ఉత్పత్తి సామర్థ్యానికి మించి 3 రెట్లు అదనంగా సరఫరా బాధ్యతను భారతీయ సిమెంట్స్కు కట్టబెట్టారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. అసెంబ్లీలో గృహ నిర్మాణ శాఖ పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ సిమెంట్ సరఫరా ఏ ప్రాతిపదికన చేపట్టాలనే దానిపై నాటి ముఖ్యమంత్రి స్వయంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి కంపెనీల ఎంపిక బాధ్యతను ఆంధ్రప్రదేశ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్కు ఇచ్చారన్నారు. సరఫరా కంపెనీల ఎంపిక బాధ్యతను ఐఏఎస్కు అప్పగిస్తే జాగ్రత్తలు తీసుకుంటారని, అలా జరగకూడదని అసోసియేషన్కు అప్పగించారని, భారతీయ సిమెంట్స్పై ఉండే ప్రేమను ఇలా వెలిబుచ్చారన్నారు. జనరల్గా ఏంటంటే అధ్యక్ష, హౌసింగ్ కార్పొరేషన్ అనేది ఒక చిన్న డిపార్ట్మెంట్ ఒక ముఖ్యమంత్రి గారికి. కానీ ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయన చైర్మన్షిప్లో అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆన్ 16/3/2020 ఆయన సిమెంట్ ఏ విధంగా కొనాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి దాంట్లో 2 పాయింట్స్ ఏంటంటే అధ్యక్ష, ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ షెల్ ఫార్వర్డ్ ది కన్సాలిడేటెడ్ డిమాండ్ టు ఆంధ్రప్రదేశ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. ది APCMA షెల్ దెన్ allocate ది సప్లయర్స్ బేస్డ్ ఆన్ ది క్వాంటిటీ ఆఫ్ సిమెంట్. అధ్యక్ష, ఒక ఐఏఎస్ ఆఫీసర్కో ఒక ఎండీకో లేదా బాధ్యత కలిగిన అధికారికి ఇస్తే మనం ఒకవేళ అందరూ కనుక ఒకటే రేట్ ఇస్తే కనుక వాళ్ళ కెపాసిటీని బట్టి క్వాంటిటీ అలొకేట్ చేస్తారు అధ్యక్ష. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అధ్యక్ష, మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ నిబంధనలు లేదా ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం లేదు కదా అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి గారు చెప్తే ఏమైనా చేసేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి 1,00,000 ఇవ్వాల్సిన చోట 1,00,000 టన్నులు వారి కెపాసిటీని బట్టి భారతీయ సిమెంట్కి వారి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని బట్టి 1,00,000 టన్నులు కేటాయించాల అవసరం. ఎందుకంటే అల్ట్రాటెక్ సిమెంటు, తర్వాత ఇండియా సిమెంట్స్ మన భారతీయ సిమెంట్స్ కంటే కూడా కెపాసిటీలో అనేక రెట్లు పెద్దదైన సిమెంట్ కంపెనీస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకి పూర్తిగా తగ్గించేసి వారి కెపాసిటీని మించి 3 రెట్లు సిమెంట్ క్వాంటిటీ అలొకేషన్ చేసి వారి భారతీయ సిమెంట్ మీద ఉన్న ప్రేమని వెలిపించారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. మన ఇళ్ల స్థలాల గురించి కూడా అడిగారు. మా దగ్గర చాలా ఇళ్ల స్థలాలు ఖాళీ ఉన్నాయి ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఏంటంటే ఒకవేళ ఎన్ బ్లాక్గా ఏదైనా ఖాళీ ఉంటే అక్కడ లబ్ధిదారులతో సంప్రదించి 2 ప్లాట్లు కలిపి ఒక ప్లాట్ చేసి, అంటే 2 సెంట్లు, అర్బన్లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 1.5 సెంట్ ఇచ్చారు కాబట్టి 3 సెంట్లు ఇద్దాము. ప్లాట్ కోల్పోయిన వాళ్ళకి కూడా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇళ్ల స్థలాలు ఇద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అంటే ఎవరికి అదేదో వైసీపీలో చేశారు కాబట్టి వాళ్ళకి ఎక్కడిద్దామని ఐడియా కాదు అధ్యక్ష, అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఖాళీ స్థలాలను కూడా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా మా అధికారులు లబ్ధిదారులతో సంప్రదింపులు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఈ ఇళ్ల స్థలాల గురించి వేశారు. తప్పకుండా దీన్ని సాధిస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. ఈ అడిషనల్ ఫైనాన్స్ 2014-19లో ఇచ్చారు అధ్యక్ష. 2019-24లో కంప్లీట్ ఎగ్గొట్టేశారు అధ్యక్ష. ఫస్ట్ రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు అడిగారు, ఎందుకు ఈ నిర్మాణం ముందుకెళ్తే 6 లక్షలు పూర్తయినాయి, ఇంకా 10 లక్షలు ఎన్నో ఉంటే ఎందుకు ముందుకెళ్తలేదంటే ఆ రోజు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను కూడా చెప్పాము అధ్యక్ష. సార్, కొద్దిగా ఆర్థిక పరిపుష్టి ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తి చేసుకున్నారు, ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా SC, ST, BC, మైనార్టీ అని చెప్పేసి చెప్తే మళ్ళీ అడిషనల్ ఫైనాన్స్ ఇద్దామని చెప్పేసి వారే పెద్ద మనసుతో బీసీలు SCలు చెప్పుకుంటే సరిపోతుంది అధ్యక్ష. హృదయంలో ఉండాలి SC, BC, మైనార్టీల మీద ప్రేమ అనేది అని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. వారు అప్పటికప్పుడు ప్రపోజల్ పంపించండి, గతంలో ఏ విధంగా అయితే ఇచ్చామో అదేవిధంగా ఇద్దామని చెప్పేసి ఇచ్చేశారు అధ్యక్ష. మా డిపార్ట్మెంట్ నుంచి అంతకుముందు SC, ST, PGTVస్కి మాత్రం ఇచ్చాం అధ్యక్ష.
ఆ 3 కేటగిరీలకి 50,000, 75,000, ₹1,00,000 ప్రపోజల్ పంపించాం అధ్యక్ష. అప్పుడు కూడా అసెంబ్లీ జరుగుతున్నట్టుంది. సీఎం గారి, ముఖ్యమంత్రి గారి ఛాంబర్లోనే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అందరం కూడా మంత్రులు ఉన్నాం. ఆ రిపోర్ట్ చూసి అవును ఎస్సీ ఎస్టీలకి ఇచ్చారు, బీసీలకి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అడిగారు అధ్యక్ష. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి ఎంత సంపాదించారో తనకు తెలియదు, కానీ ఇతర అంశాల్లో మాత్రం భారీగా వెనకేశారని ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించే మొదటి వ్యక్తిని తానే అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు వెల్లడించారు. తన రాజకీయ ప్రత్యర్థులు తన కుమారుడిని వివాదాల్లోకి లాగుతూ తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళల నగదు కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెహ్మాలో సంబంధించి అవినీతి జరిగింది, 100 కోట్లు దాదాపు తినేశారు. మా అబ్బాయి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారం పెట్టి మొదలుపెట్టి పేపర్లు రాయించి ఇవన్నీ కూడా చేశారు. వాళ్ళు లోన్లు తీసుకునే పేదవాళ్ళ డబ్బులు మేము తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేది లేదు. ఎవరైనా పురుగుబడి సస్తారు. నేను చెప్తున్నానా, వైసీపీ ఉన్నప్పుడు జరిగినటువంటి డ్వాక్రా గ్రూప్లో జరిగినటువంటి అవినీతి ఎవరు చేశారో ఆ ఎదవని బయట పెట్టండి. ఇప్పుడు మీకు అధికారం ఉంది, మన ఎంక్వైరీ చేశారు, ఆఫీసర్ల వరకే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప ఈ ఎదవల గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళ పేర్లు అప్పుడు వైసీపీలో జరిగినటువంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు జరిగినటువంటి 1.5 yearలో ఈ మెప్మాలో జరిగినటువంటి అవినీతిని వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళని బయట పెట్టాలి, వైసీపీలో జరిగినప్పుడు వాళ్ళని బయట పెట్టాలి. ఎంత మానసిక క్షోభ అనుభవించామంటే పేదవాళ్ళు, మా అబ్బాయి మీద ఎన్ని అక్రమాలుగా కావాలని మనుషులు పెట్టి మాట్లాడించడం, పేపర్లో రాయించడం ఎంత దుర్మార్గం అంటే నిజంగా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, మేమేమైనా తప్పు చేసుంటే ఎందుకు చూపిరు పలాని తప్పు అని నేను అడుగుతా ఉన్నా. అట్లా కాకుండా ఇట్లా ప్రచారం చేసి మానసిక శోభ, మా అబ్బాయి ఒక్కడే కొడుకు, నాకు ఎంత మానసిక శోభ అనుభవించానో నాకు తెలుసు. ఇంత దుర్మార్గంగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ డ్వాక్రా వ్యాపారం ఎవరు చేశారో వైసీపీలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, వాళ్ళ సంగతి తేలవాలి. ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను రిటర్న్గా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మా టైంలో జరిగిన విషయాన్ని చెప్తున్నా. వైసీపీ కొంతమంది నాయకులు వచ్చి, సార్ ఇక్కడ బ్రాహ్మణ సైట్ ఉంది, ఉన్న విషయాలు చెప్తున్నాను వినండి. బ్రాహ్మణ సైట్ ఉందండి, అది మేము కొన్నాము, మా దగ్గర కొన్నాము, మీరు దానికి ఎంఆర్ఓ చెప్పాలి అన్నారు. నేను ఎంఆర్ఓని పిలిచి ఏంది అది క్లియరా కాదా ఎంఆర్ఓని పిలిచి అడిగా, ఏంటి అది కరెక్ట్ అయినా వాళ్ళు అడుగుతుంది అంటే అది కరెక్టే సార్ అని చెప్పి అన్నాడు. అయితే వాళ్ళు అడుగుతున్నారు చేయండి అని అన్నా. నేను ఉన్న విషయం ఏదైనా క్లియర్గా చెప్తున్నా. దానికి బ్రాహ్మణుల స్థలాలు కబ్జా చేస్తున్నాడు, బాగా అంటే నన్నైతే నమ్మరని మా అబ్బాయి మీద బురద చల్లి గందరగోళం చేశాడు. మరి ఇప్పుడు బ్రాహ్మణుల స్థలాల్లో ఒకటి జరిగిందన్నారు కదా, అంత చేశారు కదా. నేను ఈరోజు చెప్తున్నా, దాంతోపాటు 5-6 ఉన్నాయి. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను ఒప్పుకోలే, నాకు వద్దయ్యా ఇట్లాంటి పంట వద్దని చెప్పినా. ఇప్పుడు అవన్నీ ఎవరు కబ్జా చేస్తున్నారు ఒక్కసారి తెలియాలా? నేను ఇది కూడా చెప్తా ఉన్నా, లాస్ట్ టైం ఏదైతే బ్రాహ్మణుల సైటు వైసీపీ వాళ్ళు ఏదో తీసుకున్నారో ఆ సైట్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి. నేను చెప్తా ఉన్నా, అది హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలా, ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళు చేయాలా. నేను ల్యాండ్ విషయంలో ఇట్లా కొంతమంది ఏదో చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా సిట్ వేసిన మొదటి ఎమ్మెల్యే నేనే. హిందూ మతానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని, తన పాలనా వ్యవహారాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి కులం మతం పేరుతో రాజకీయాలు చేయడం హేయమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. దేవదేవుడి ప్రసాదం మీద విష ప్రచారం చేస్తూ హిందూ మత విశ్వాసాలను నాశనం చేస్తున్న చంద్రబాబుకు దేవుడంటే భయం కానీ భక్తి కానీ లేవని, భయభక్తులు ఉన్నవారు ఎంత నీచంగా తిరుమల లడ్డు ప్రసాదం గురించి విష ప్రచారం చేయరని మండిపడ్డారు.
తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఉన్మాదిలా మారిపోయి కులమత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. అతను రోడ్డు మీద పడేసినవాడు, తర్వాత అక్కడి నుంచి ప్రజలు రైతులను చంపినవాడు. ఇక చెప్పే పనే లేదు. ఇతనున్న 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. ఎందుకండి తగలబెట్టిన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏదైనా ఒక్క మంచి పని ఇతను చేశాడనేది ఎక్కడైనా ఒక్కటి రుజువు చేయగలడా? రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడేటువంటి ఒక్క ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చాడా? రాజశేఖర రెడ్డి గారు 40 ప్రాజెక్టులు తీసుకొచ్చారు. గర్వంగా చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికి కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ విధంగా నీటిపారుదల రంగం ముందుకెళ్ళిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి మంచి పనులు చేసిన తండ్రి కొడుకుల్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కానీ నీ తండ్రి కొడుకులు అనేసరికి అందరూ కూడా చీయను ఉమ్మేస్తా ఉన్నారే. ఇంతకంటే సిగ్గుమాలిన జన్మ ఇంకేమన్నా ఉందా? ఎందుకంటే జన్మ ఏదో పుట్టలోన చెగలు పుట్టదా గిట్టదా చావదా అన్నట్టు దిక్కుమొక్కు లేనటువంటి జీవులు ఎన్నో పుట్టి చేస్తా ఉన్నాయి. ఊరు పేరు మర్యాద లేనటువంటి, మానం లేనటువంటి, గౌరవం లేనటువంటి మీ బతుకులు కూడా ఒక బతుకులేనా? ఇట్లాంటి ఏదో పనులు చేసేటువంటి మీరు ఒక పాలకులుగా అర్హులుగా ఉండటానికి అసలు అవకాశం ఉందా? ఇట్లాంటివన్నీ సిగ్గు మర్చిపోయారు మీరు. ఎన్నన్నది ఇట్టనేయండి, తుడిచేసుకొని పోతారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ మీ ఖాతాలో వేసుకుంటావు. ఇది ఒక సిగ్గుమాలిన చర్య. ఎందుకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ తగలబెట్టినా అండి? ఎవరో చేసిన పనులన్నీ నీ ఖాతాలో వేసుకోవడం ఏంటండి? చివరికి నిన్న కూడా అసెంబ్లీలో మా జగన్ గారు అంటారు కదా, మాట తప్పను మడమ తిప్పను అని. అంటే నేనేం చెప్పానో అదే చేస్తానని జగన్ గారి మాటను దాన్ని కూడా కాపీ కొడుతున్నాడు. నేను ఎప్పుడైనా తమ్ముళ్ళు అబద్ధం చెప్పానా, మోసం చేశానా? నేను మరి మీకు మంచే చేశాను, ఎన్నో మంచి పనులు చేశాను. నేను ఎప్పుడు మాట తప్పలేదు. కొడుకుని అదుపులో పెట్టలేనటువంటి నువ్వు కూడా ఒక తండ్రివేనా? అందరికీ నీతులు చెప్తావు లోకం అంతా కూడా. ఈరోజు నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఓపెన్గా రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతమందినన్నా చంపండి, మీకు మంచి పదవులు ఇస్తాను, ఎంతమంది ఇళ్లన్నా కోల్చండి, మీకు సరైనటువంటి అవకాశం ఇస్తాను అని ఎంకరేజ్ చేస్తూ ఓపెన్గా చేస్తున్నటువంటి నీ కొడుకును అదుపులో పెట్టలేక లాండ్ ఆర్డర్ అంతా కూడా నాశనం అయిపోయి రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత రాకముందు నుంచి కూడా ఎంతమందిని చంపేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. మొన్న కూడా చాలా మంది చంపారే. ఊళ్ళు జనాల్ని వెళ్ళిపోతున్నారే, పారిపోతున్నారే. ఇదా పరిపాలన అంటే? చంద్రబాబు సిగ్గు లేదా నీకు? 80 ఏళ్ళు దగ్గరికి వస్తా ఉన్నాయి నీకు. కొంచెమైనా కూడా ఆలోచించవా నువ్వు? ఏంటి అసలు నా వల్ల నా బతికేంటి? ఇన్నాళ్ళు నేనేం సాధించాను? లక్షల కోట్లు సంపాదించు, ఇది ఒక్కటే కదా. నీ హెరిటేజ్ ద్వారానే అన్ని ఇండార్ సంస్థ కానీ, లేకపోతే విష్ణు కానీ, లేకపోతే ఇంకొకటి ఏంటి తర్వాత బోలేబాబా, ఈ సంస్థలన్నిటిని అడ్డం పెట్టుకొని నేనే పంపిస్తావు. చివరికి అది కూడా నీ టైంలోనే జరుగుతుంది. అట్లాంటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలని ప్రయత్నం చేశావు. స్వామి ఊరుకున్నాడా? లడ్డునే ఆ విధంగా అంత పదే ముఖ్యమంత్రి చెప్పి దాన్ని ఒక పెద్ద ఇష్యూగా చేసి దాంట్లో ఆ కొవ్వు గెలిచింది, ఈ కొవ్వు గెలిచింది, ఇష్టం వచ్చినట్టు కొవ్వెక్కి మాట్లాడావే నువ్వు. అట్లాంటిది ఏమైంది ఈరోజు? నీ బతికి ఏమైంది? అందరూ చీ అంటున్నారు నీ బతికి. ఇది చివరికి కాదు, కల్తీ లేదని చెప్పి స్వయంగా సిబిఐ రిపోర్టే ఇచ్చింది. అది కూడా కల్తీ కలిపి నెయ్యి నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి లడ్డుల్లో కలిపావు అనేది. ఇంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? నీకు దైవభక్తి ఎట్లాగూ లేదు, మొదటి నుంచి లేదు, అది మాకు తెలుసు. అసలు ఏనాడు ఇతను దేవుడు దండం పెట్టిన పాపాన్ని పోలేదు. అందుకని ఇప్పుడు కూడా బూట్లు వేసుకొని పోతుంటాడు ఏదైనా పూజకి పిలిస్తే. అలాంటి వాడు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. అందరూ భక్తుల అవతారం ఎత్తేస్తే భక్తులు అయిపోతారా? దాన్ని ఆచరణలో చూపించొద్దా? నిజంగా అట్లాంటి భక్తే ఉంటే స్వామివారి లడ్డుని ఈ విధంగా చేస్తారా? నువ్వు సీక్రెట్గా ఎంక్వైరీ చేయించరా? ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వేలంపాట్లో పెట్టినట్టుగా బజార్లో పెట్టి కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇంత దారుణానికి ఒడిగట్టావే పాపాత్ముడా. ఆ పాపం ఊరికే పోతుందా? దేవుడు ఊరుకుంటాడా? అందుకే నీ హెరిటేజ్ మొత్తం తీగలాగితే డొంకొచ్చినట్టుగా నీ హెరిటేజ్ మొత్తం భాగవతం బయటకు వచ్చేసింది ఈరోజు. గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి పటిష్టపరచాలని, అప్పుడే అత్యవసర ప్రమాదాలు నివారించవచ్చని సిపిఐ నేత నారాయణ అన్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి మాట్లాడుతూ ఈ నెల 15న కల్తీ పాల విషయంలో ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చి ఆసుపత్రిలో చేరితే 19వ తేదీ వరకు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదని అన్నారు. ఈ ఘటనలో మరణించిన వారికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.